కుటుంబంలో కలహాలు రావడం సామాన్య ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన రెండో తనయుడు మనోజ్ మంచు మధ్య గొడవ గత 3 రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రి మోహన్ బాబు తన మీద చేయి చేసుకున్నారని హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజే తన మీద దాడి చేశారని మోహన్ బాబు సైతం ఫిర్యాదు చేశారు. ఇక మంగళవారం మొత్తం మోహన్ బాబు ఫామ్ హౌస్ లో రచ్చరచ్చ జరిగింది. ఇరు వర్గాల బౌన్సర్లు రంగంలోకి దిగడం, మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేయి చేసుకోవడం, ఆయనపై కేసు నమోదవడం జరిగాయి. అయితే తాజాగా మంచు మనోజ్ దిగివచ్చారు. ప్రేమించిన అమ్మాయి కోసం పోరాటం చేసే క్రమంలో తన తండ్రికి తనకు మధ్య విభేదాలు సృష్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. మీడియాపై తన తండ్రి చేసిన దాడికి క్షమాపణలు చెప్పారు. తనకు అండగా నిలబడిన వాళ్లకు ఇలా జరగడం ఊహించలేదన్నారు. ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి తన తండ్రి కాదని, ఆయన్ని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశారని ఆరోపించారు. తన తండ్రి దేవుడని, ఇలా ఉండేవాడు కాదని అన్నారు. మోహన్ బాబు చేసిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్ట్ సంఘాలు. జుల్పల్లిలోని ఆయన నివాసం వద్దే ధర్నా చేశారు. దీనికి మంచు మనోజ్ సంఘీభావం ప్రకటించారు. వారితో కలిసి ఆందోళన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై బోరున విలిపించారు. ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడు ఊహించలేదన్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అవి సామరస్యంగా పరిష్కారం కాలేదని అన్నారు. మరి మనోజ్ వీడియోతో అయినా గొడవలు తగ్గుముఖం పడతాయేమో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.